సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశి వారికి ఈ వారం లగాయితూ కించిత్ ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే, భృగు షట్కము అనేటువంటి దోషం ఈ వారంతో తొలగిపోబోతూ ఉన్నది. 18వ తారీఖు లగాయితూ భృగు షట్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత చాలా విధాలుగా ఒకంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అయితే గ్రహస్థితి అనేటువంటిది అనుకూల ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క కలయిక కాబట్టి, అటు బుధుడు కానీ కుజుడు కానీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురుబలం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం, రాహుబలం ప్రధానంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థికంగా ఈ వారంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా ఒక పనికో, ఒక ఫంక్షన్కో, లేదా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమానికో సకాలంలో ధనం మీ చేతికి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేటువంటిది పక్కన పెడితే, సకాలంలో ధనం అందుతుంది. అందినటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తిరిగి మరలా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా యథావిధిగా ధనం కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇలా సమయానుకూలంగా ధనం కానీ, జనం కానీ, వ్యక్తులు కానీ, లేదా ఏదైనా సరే మీకు కలిసొచ్చేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి ఉంటుంది. దీనికి కారణం గురు బలం. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఏవైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అటు మిగిలిన వారి యొక్క దృష్టిని మీరు ఆకర్షిస్తారు. అలాగే మిమ్మల్ని చులకన భావంతో చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభా పాఠవాలు, మీ యొక్క ప్రజ్ఞ తెలిసేటువంటి విధంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులను తలపెట్టి వాటిని పూర్తి చేసి చూపించడం అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. మీ శక్తికి మించి కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలని ఈ వారం పొందగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకై అవకాశాలు కొంత ఈ వారం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.